శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సూర్యుడు ముందు వచ్చి కర్ణుడికి చెప్పినట్టుగానే దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంతో కర్ణుడి యొక్క సహజమైనటువంటి కవచకుండలాలను యాచించడానికి సమయం చూసుకుని వచ్చాడు. వస్తే అతనికి నీకేం కావాలయ్యా, ఏది కడిగితే అది ఇస్తాను అని అన్నాడు. ఈయన భూములు కావాలా, లేకపోతే గోవులు కావాలా, లేకపోతే చక్కటి స్త్రీలు కావాలా, ఏం కావాలన్నాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదే, అవి కావలసిన వాళ్ళకి ఇవ్వు. నేను వాటిని కోరడం కోసం నీ దగ్గరికి రాలేదు. నీ దగ్గర నేను ఒక అద్భుతమైనటువంటిది కోరడానికి వచ్చాను. నీ ఒంటికి ఇట్లా మెరిసిపోయేటువంటి ఈ బంగారు కవచము, ఈ కుండలాలు ఉన్నాయి, అవి నాకు కావాలి, అవి ఇవ్వయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు కర్ణుడు చెప్పాడు, ఇవి నీకు ఇవ్వడం కుదరదయ్యా, ఇవి సహజంగా వచ్చినవి నాకు. అంతేకాకుండా ఇవి ఉన్నంతకాలము నేను అబద్ధుణ్ణి, ఎవరి చేత చంపబడకుండా ఉండగలను. అందువల్ల నీకు ఇంకేం కావాలని అడుగు, ధనం కావాలంటే ఏదైనా అడుగు, ఏదైనా మరొకటి కావాలంటే అడుగు, రాజ్యం గ్రామాలు కావాలంటే అడుగు అని అనేక రకాలుగా చెప్పాడు. ఆఖరికి నా రాజ్యం అంతా ఇస్తాను, నీకు హాయిగా అనుభవించయ్యా అన్నాడు. వేటికి కూడా ఆ బ్రాహ్మడు వేషంలో ఉండే ఇంద్రుడు అంగీకరించాల. నాకు ఈ కవచకుండలాలే కావాలి అన్నాడు. అంటే అప్పుడు నవ్వుతూ చెప్పాడు, నువ్వు ఇంద్రుడు అని తెలుసు అయ్యా నాకు, కానీ సహజంగా వచ్చినటువంటి కవచకుండలాన్ని నేను నీకు ఇస్తే కనుక నాకు మరణం సంభవిస్తుంది, నా శత్రువులు నా మీదకి వస్తారు, అందువల్ల ఇది కోరడం నీకు ధర్మం కాదు అన్నాడు. అంటే నాకంటా ముందర సూర్యుడు వచ్చి నీకు ఈ విషయం చెప్పాడు అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు అన్నాడు ఆయన. అందువలన అప్పటికి అలా అడుగుతుంటే, సరే నీకు ఈ కవచకుండలాలు ఇస్తాను, కానీ నువ్వు దేవేంద్రుడు, నాకు వరం ఇవ్వగలిగినటువంటి సమర్థుడవు, అటువంటి నన్ను అడుగుతున్నావు, అందువల్ల నాకు ఏదైనా దీనికి ప్రత్యామ్నాయంగా మరొక వరాన్ని ఇచ్చి, ఒక అమోఘమైనటువంటి శక్తిని ఏదైనా ఇచ్చి నువ్వు తీసుకెళ్ళవయ్యా అన్నాడు. అమోఘమైనటువంటి శక్తి నువ్వు అంటే, అప్పుడు సరే నువ్వు కోరుకోవయ్యా, వజ్రాయుధం తప్ప ఏం అడిగితే ఇస్తానంటే, యుద్ధంలో శత్రువుల్ని సంహరించగలిగినటువంటి ఒక అమోఘమైన శక్తిని ఇచ్చి కవచకుండలాలు తీసుకో అన్నాడు. అంటే అప్పుడు ఆ శక్తిని ఇచ్చే విషయంలో కొద్దిగా ఆలోచన చేసినటువంటి ఇంద్రుడు, ఈ శక్తి ఒక్కసారే ప్రయోగించగలవయ్యా, ఒకళ్ళ మీదే ప్రయోగించగలవు, యుద్ధంలో ఎవరైనా గర్జిస్తూ మీద పడుతుంటే అప్పుడు దీన్ని ఉపయోగించగలవు. అప్పుడు కూడా ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అంతా అయిపోయి ఇంకా దేని వలన అతన్ని సంహరించలేనటువంటి పరిస్థితి వస్తే అటువంటి సమయంలో ఈ శక్తిని నువ్వు ఉపయోగించాలి, అప్పుడు ఇది పనిచేస్తుంది. అయితే ఒక్కసారి మాత్రమే ప్రయోగం చేయాలి, తర్వాత వెంటనే నా దగ్గరికి వచ్చేస్తాను, చాలయ్యా నాకు, నేను ఒక్కడనే చంపాలి అని అంగీకరించాడు. ఈ విధంగా వినిమయమైంది. అంటే అమోఘమైనటువంటి శక్తిని ఇంద్రుడు కర్ణుడికి ఇవ్వడానికి, కర్ణుడి దగ్గర నుంచి కవచకుండలాలు తీసుకోవడానికి, ఆయన తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. తతశక్తిం ప్రజ్వలితాం ప్రతిగృహ్య విశాంబతే శస్త్రం గృహీత్వా నిశితం సర్వగాత్రాణ్యకృంతత. ఆ తర్వాత ప్రజ్వలించేటువంటి శక్తిని స్వీకరించాడు కర్ణుడు. వాడి అయినటువంటి ఆయుధాన్ని బట్టి శరీరాన్ని కోయను ఆరంభించాడు. తతో దేవా మానవ దానవాస్త నికృతంతం కర్ణం ఆత్మానమేవం దృష్ట్వా సర్వే సింహనాదాన్ ప్రణేదు నహ్యస్యాసీన్ ముఖజో వై వికారః. తన శరీరం నుంచి ఈ కవచాన్ని ఇలా కోసేస్తుంటే, ఆ కోసేసి ఇస్తుంటే అతన్ని చూసి దేవతలు దానవులు అందరూ కూడా ఆ గొప్ప సింహనాదాలు చేశారట కర్ణుడిని చూసి. కర్ణుడి ముఖంలో మటుకు ఏ విధమైన వికారము లేదు, అయ్యో ఇచ్చేస్తున్నానని బాధ కూడా లేదు. తతో దివ్యాదుందుభయ ప్రణేదు పపాతోచ్చై పుష్పవర్షం చ దివ్యం దృష్ట్వా కర్ణం శస్త్రసంకృత్త గాత్రం ముహుశ్చాపి స్మయమానం నృవీరం. అప్పుడు ఆ శరీరాన్ని తను ఒక శస్త్రంతో ఇలా కోసేస్తూ నవ్వుతూ ఉన్నటువంటి ఆ వీరుణ్ణి అయినటువంటి కర్ణుని చూసేటప్పటికి దివ్య దుందుబులన్నీ మోగేట.
దేవలోకం నుంచి పుష్పవృష్టి కురిసిందిట. తతశ్చిత్వా కవచం దివ్యమంగా తథైవార్ద్రం ప్రబదౌ వాసవాయ తదోత్కృత్య ప్రదదౌ కుండలే చ కర్ణ తస్మాత్ కర్మణా తేన కర్ణ. అది ఆ శరీరం నుండి దివ్యమైనటువంటి కవచాన్ని ఛేదించి నెత్తురు తెలిసినటువంటి దాన్ని అలాగే ఇంద్రుడికి ఇచ్చేట. అలాగే కుండలాల్ని కూడా చెవు నుంచి కోసిచ్చేట. కర్ణాత్ కుండలే నికృత్య దత్తవానితి కర్మణ కర్ణ అన్నారు. అందువలన ఆయన కర్ణుడయ్యాడు. ఆ కర్ణముల నుండి అవి కోసేసి అలా ఇచ్చాడు కాబట్టి అలాగా ఆ పని చేత ఆ క్రియని అట్లా చేయడం చేత ఆయన కర్ణ అన్నారు. తతశక్ర ప్రహసన్ వంచయిత్వా కర్ణం లోకే యశసా యోజయిత్వా కృతం కార్యం పాండవానాం హిమేనే తతపశ్చాద్దివమేవోత్పపాత. ఈ విధంగా ఇంద్రుడు కర్ణుని మోసగించాడు. తాను సహజమైనటువంటి కవచకుండలాన్ని తీసుకున్నాడు. తన యొక్క అమోఘమైనటువంటి శక్తిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించడానికి అర్హత కలిగినటువంటి దానిగా ఇచ్చాడు. ఆ విధంగా కర్ణుడి దగ్గర నుంచి ఇవి తీసుకోవడం వల్ల కర్ణుడికి అమితమైనటువంటి కీర్తి వచ్చింది. దేవేంద్రుడికి కూడా తన ప్రాణాలని కూడా ఒడ్డి అతను ఆ దానం చేశాడు కాబట్టి శాశ్వతమైనటువంటి కీర్తి ఈ లోకంలో కర్ణుడికి ఆ కారణం వల్ల వచ్చింది. పాండవులకు మేలు చేకూరినట్టే భావన చేశాడు. నవ్వుతూ స్వర్గానికి ఎగిరిపోయాడు ఆ ఇంద్రుడు. శ్రుత్వా కర్ణముషితం ధార్తరాష్ట్రాదీనా సర్వే భగ్నదర్పా ఇవాసన్ తాంచావస్థాంగమితం సూతపుత్రం శ్రుత్వా పార్థ జహృషుక్కాననస్తా. ఈ కర్ణుడు ఈ విధంగా మోసగింపబడినట్టు విన్నారు ధార్తరాష్ట్రులు. దీనులైపోయారు. ఏమి చెయ్యాలో తెలవని పరిస్థితికి వచ్చారు వాళ్ళు పాపం. అయితే ఆ స్థితికి వచ్చిన కర్ణుడి గురించి విని అరణ్యంలో ఉండేటువంటి పాండవులందరూ సంతోషించారు. ఈ ధృతరాష్ట్రపుత్రులందరూ బాధపడ్డారు. పాండుపుత్రులందరూ ఆనందించారు. అప్పుడు జనమేజయుడు అంటున్నాడు, క్వస్థా వీరాః పాండవాస్తే బభూవు కుతశ్చైవ శృతవంత ప్రియం తత్ కిం వా కాశుర్ద్వాదశేబ్దే వ్యతీతే తన్మే సర్వం భగవాన్ వ్యాకరోతు. స్వామి, ఈ విషయం విని పాండవులు ఆనందించారు అని చెప్పావు నువ్వు, కౌరవులు దుఃఖపడ్డారు అని చెప్పావు. అసలు ఆ రోజుల్లో పాండవులు ఎక్కడున్నారు? వాళ్ళకి ఆ ప్రియమైనటువంటి వార్త వినిపించింది ఎవరు? 12వ సంవత్సరం గడిచిన తర్వాత పాండవులు ఏం చేశారు? ఇదంతా వివరించవయ్యా అని అడిగాడు. అంటే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, లబ్ధ్వా కృష్ణాం సైంధవం ద్రావయిత్వా విప్రైః సార్ధం కామ్యకాదాశ్రమాత్తే మార్కండేయా శృతవంత పురాణం దేవర్షీణాం చరితం విస్తరేణ. ఆ ద్రౌపదిని కాపాడుకుని సైంధవుని నుండి కాపాడుకుని ఆ సైంధవుణ్ణి కామ్యకవనం నుండి పారద్రోలి పాండవులు బ్రాహ్మణులందరితోటి కలిసి మార్కండేయ మహర్షి ద్వారా పురాణాలను మహర్షి చరిత్రలను వివరంగా అనేకములైనటువంటి విషయాలు మార్కండేయుడి ద్వారా విన్నారయ్యా. ప్రత్యాజగ్ముస్సరథాః సానుయాత్రాః సర్వైః సార్ధం సూతపౌరోగవైస్తే తతో యయుర్ద్వైతవనేంద్రవీరాః నిస్తీర్యైవం వనవాసం సమగ్రం. ఈ విధంగా వనవాసాన్ని పూర్తి చేసినటువంటి పాండవులు తమ రథాలు అనుచరులు సూతులు వంటి వాళ్ళందరితోటి కలిసి మళ్ళా ద్వైతవనానికి వచ్చారు వాళ్ళు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి కవచ కుండలదానే 10,300తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో కవచ కుండల దానం అనేటువంటి 310వ అధ్యాయం పూర్తయింది. 311వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. జనమేజయుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా వింటున్నాడు వైశంపాయనుడి ద్వారా. వెంటనే జనమేజయుడు అడిగాడు, ఏవం హృతాయాం భార్యాయాం ప్రాప్య క్లేశమనుత్తమం ప్రతిపద్య తత కృష్ణం కిమకుర్వత పాండవాః. ఆ జనమేజయుడు అడుగుతున్నాడు, ఓ మహర్షి, ఈ విధంగా ద్రౌపది అపహరింపబడిగా ఎంతో కష్టపడి పాండవులు తిరిగి ఆమెను పొందగలిగారు కదా, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారయ్యా అని అడిగాడు.
అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, ఏవం హృతాయాం కృష్ణాయాం ప్రాప్య క్లేశమనుత్తమం విహాయ కామ్యకం రాజా సహ భ్రాతృభిరచ్యుతః పునర్ద్వైతవనం రమ్యం ఆజగామ యుధిష్ఠిర స్వాదుమూల ఫలం రమ్యం విచిత్ర బహుపాదపం. ఆ రీతిగా ద్రౌపది అపహరించబడగా తిరిగి మళ్ళీ ఆమెను కష్టపడి పొందినటువంటి వాళ్ళై ఆ యుధిష్ఠిరుడు సోదరులందరితో సహా కామ్యక వనాన్ని విడిచిపెట్టి మళ్ళీ ద్వైతవనానికి వచ్చాడు. ఆ ద్వైతవనం గురించి ఇదివరకే చెప్పాడు. మహారమణీయమైనటువంటిది, రుచికరమైన ఫలమూలాలు కలిగినటువంటిది, విచిత్రమైనటువంటి వృక్షగణాలతో ప్రకాశిస్తోంది అని. అటువంటి ఆ గొప్పదైనటువంటి ద్వైతవనానికి వచ్చారట. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అనుభుక్త ఫలాహారా సర్వ ఏవ మితాసనా హన్యవసన్ పాండవాస్తత్ర కృష్ణయా సహ భార్యయా. అక్కడ పాండవులందరూ కూడా మితాసనుడై, అంటే మితమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటూ, అంటే మితమైన ఆహారం అంటే కేవలము ఫలములనే ఆహారంగా స్వీకరిస్తూ ద్రౌపది కలుసు ఉన్నారట. వసన్ ద్వైతవనే రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర భీమసేనో అర్జునస్తైవ మాద్రీపుత్రౌ చ పాండవౌ బ్రాహ్మణార్థే పరాక్రాంతా ధర్మాత్మానో యతవ్రతా క్లేశమార్ఛంత విపులం సుఖోదర్కం పరంతపాః. ఆ కౌంతేయుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు, అలాగే ఆ పాండుకుమారులు భీమార్జునులు, మాద్రేయులైనటువంటి నకుల సహదేవులు, వీళ్ళందరూ కూడా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, శత్రువుల్ని దహించి వేయగలిగినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు. అలా వాళ్ళు ద్వైతవనంలో నివసిస్తూ ఒక బ్రాహ్మణుడి కోసం పరాక్రమించి ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ అది సుఖాంతమైందయ్యా. తస్మిన్ ప్రతివసంతస్తే యత్ప్రాపుః కురు సత్తమాః వనే క్లేశం సుఖోదర్కం తత్ప్రవక్ష్యామి తే శృణు. ఆ అరణ్యంలో నివసిస్తూ ఆ కురుసత్తములైనటువంటి పాండవులు సుఖాంతమైనటువంటి కష్టాన్ని ఎలా పొందారో, వాళ్ళకి కష్టం ఎలా కలిగిందో వివరంగా చెప్తాను వినవయ్యా అన్నాడు వైశంపాయనుడు. అరణీ సహితం మంథం బ్రాహ్మణస్య తపస్వినః మృగస్య ఘర్షమాణస్య విషాణే సమసజ్జత. ఒక తపస్వి అయినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క అరణి, అలాగే మంథన కాష్టము, వాటిని ఒరుసుకున్న ఒక జింక కొమ్ముల్లో ఇరుక్కుపోయేట. అంటే అక్కడ ఉన్నవి దాన్ని ఇలా ఒరుసుకుంటుంటే దాని జింక కొమ్ముల్లో అవి ఇరుక్కుపోయేట. తదాదాయ గతో రాజన్ త్వరమాణో మహామృగ ఆశ్రమాంతరిత శీఘ్రం ప్లవమానో మహాజవః. ఆ కొమ్ముల్లో చిక్కుకున్నటువంటి ఆ అరణిని, అలాగే ఆ మంథన కాష్టము, అవి అలాగే ఉంచుకుని ఆ జింక త్వరగా వేగంగా గెంతుతూ ఆశ్రమం నుండి వెంటనే వెళ్ళిపోయింది. హ్రియమాణంతు తం దృష్ట్వా స విప్రకురు సత్వమా త్వరితో అభ్యాగమత్తత్ర అగ్నిహోత్ర పరీప్సయ్యా. ఆ జింక వాటిని తీసుకుపోవడం చూసాడు పాటు ఆ బ్రాహ్మణుడు. అగ్నిహోత్ర పరికరాలు అవి, లేకపోతే దాంతో అగ్నిని ప్రజ్వలింప చెయ్యాలి. కానీ మరి అవి ఏమో నా జింక పట్టుపోతోంది. అందువలన ఆ అగ్నిహోత్ర పరికరాలని పొందాలని కోరుకుంటూ వెంటనే ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. అజాతశత్రుమాసీనం భ్రాతృభిస్సహితం వనే ఆగమ్య బ్రాహ్మణస్తోర్ణం సంతప్తశ్చేదమబ్రవీత్. సోదరులతో కూర్చున్నాడు ధర్మరాజు చక్కగా. అటువంటి సమయంలో ఆ అజాతశత్రువైన ధర్మరాజు దగ్గరికి వేగంగా బ్రాహ్మణుడు వచ్చి బాధపడుతూ ఈ విధంగా చెబుతున్నాడు. అరణీ సహితం మంథం సమాసక్తం వనస్పతౌ మృగస్య ఘర్షమాణస్య విషాణే సమసజ్జత. చెట్టుకు ఆనించి పెట్టాను ఈ అరణిని మంథన కాష్టం. ఆ జింకకేదో కండు కలిగింది. వెంటనే ఆ వాటికి ఒరుచుకుంటూ ఉండేటప్పటికీ అవి జింక కొమ్ములో చిక్కుపడ్డాయి. తమాదాయ గతో రాజన్ త్వరమాణో మహామృగాశ్రమా త్వరిత శీఘ్రం ప్లవమానో మహాజవః. వాటిని అలాగే ఉంచుకుని ఆ జింక మహావేగంగా గెంతుతో ఆశ్రమం వెంటనే వెళ్ళిపోయిందయ్యా. తస్య గత్వా పదం రాజన్ ఆసాద్య చ మహామృగం
అగ్నిహోత్రం నలుప్యేత తదానయేత పాండవా. దాని స్థావరానికి వెళ్ళి ఆ మహామృగాన్ని పట్టుకుని మీ అరణ్య మంథన కాష్టాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ అగ్నిహోత్రం చేయడానికి నాకు వీలు కాదు, దానివల్ల లోపం జరుగుతుంది, కర్మలోపం జరగకూడదు, అందువలన మీరు తీసుకురావాలన్నాడు. బ్రాహ్మణస్య వచశ్రుత్వా సంతప్తో యుధిష్ఠిరః ధనురాదాయ కౌంతేయ ప్రాద్రవద్ భ్రాతృభిః సహ. ఆ బ్రాహ్మణుడు మాట విన్నాడు, బాధపడుతూ కౌంతేయుడైనటువంటి యుధిష్ఠిరుడు విల్లు చేతపట్టి సోదరులతో కలిసి పరిగెత్తాట. సన్నద్ధా ధన్విన సర్వే ప్రాద్రవన్నర పుంగవా బ్రాహ్మణార్థే యతంతస్తే శీఘ్రమన్వగమన్ మృగం. ఆ మహాపరాక్రమశాలైనటువంటి పాండవులందరూ కూడా విల్లంబులు ధరించి సన్నద్ధం చేసుకుని బ్రాహ్మణుడి యొక్క కార్య ప్రయత్నం మీద వేగంగా జింక వెంటపడ్డారట. కన్నినాలీక నారాచాన్ బుసృజంతో మహారథా నావిధ్యన్ పాండవా శస్త్ర పశ్యంతో మృగమంతికాత్. వాళ్ళకి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ జింక కనిపించింది. వెంటనే వాళ్ళు తమ విల్లులు ఎక్కుపెట్టి కన్ని నాలీక నారాచాలు అనేటువంటి బాణాలని విడిచేట. అయినప్పటికీ దాన్ని కొట్టలేకపోయారు. తేషాం ప్రయతమానానాం నాదృశ్యత మహామృగా పశ్యంతో మృగం శాంతా దుఃఖం ప్రాప్త మనస్వినః. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఆ మృగం కనిపించలే. ఆ జింక కనిపించకపోవడంతో అలిసిపోయారు వీళ్ళు. తెగ పరుగులు పెడుతున్నారు దాని వెనకాల. మనస్సులు లేనటువంటి వాళ్ళు ఎంతో దుఃఖించారు. ఏం చేయాలో తెలవలేదు వాళ్ళకి. శీతల ఛాయమాగమ్య న్యగ్రోధంగహనేవనే క్షుత్పిపాసా పరీతాంగా పాండవా సౌపావిషన్. ఆ దట్టమైనటువంటి అరణ్యంలో ఒక చల్లటి నీడ కలిగినటువంటి ఒక మర్రి చెట్టు కింద పాండవులందరూ కూర్చున్నట్ట. వాళ్ళు ఆ సమయంలో ఎలా ఉన్నారంటే ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు పాపం. తేషాం సముపవిష్టానాం నకులో దుఃఖితస్తదా అబ్రవీత్ భ్రాతరం శ్రేష్టం అమర్షాత్ కురునందనం. వాళ్ళంతా అలా కూర్చోగానే నకులుడు మిక్కిడి బాధపడుతున్నాడు. అసహనంతో కురునందనుడైనటువంటి తన సోదరుడైనటువంటి ధర్మరాజుతోటి ఈ విధంగా అంటున్నాడు. నాస్మిన్ కులే జాతు మమజ్ఞధర్మః నచాలస్యాదర్థలోపో బభూవ అనుత్తరా సర్వభూతేషు భూయః సంప్రాప్తా స్మః సంశయం కిన్ను రాజన్. ఓ మహారాజా, మన వంశంలో ఎప్పుడు ధర్మం లోపించలేదు, అలసత్వం కారణంగా అర్ధలోపం కూడా ఎప్పుడు జరగలేదు. సర్వ ప్రాణులకి ఏది కోరినా అది ఇస్తున్నాం మనము. వాళ్ళు అడగడం ఆలస్యము, ఏదైనా సరే మనం తీసుకొచ్చి ఇవ్వగలుగుతున్నాము. అలాంటి మనము ఈ రోజుని ఆ జింకను కొట్టలేకపోతున్నాము, మళ్ళీ ఏదైనా ధర్మ సంకటానికి లోనవుతున్నామా అని ప్రశ్నించాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఆరణేయ పర్వణి మృగాన్వేషణే ఏకాదశాధిక-300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఆరణేయ పర్వం అనే ఉపపర్వంలో మృగాన్వేషణం అనే 311వ అధ్యాయం పూర్తయింది. 312వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు యుధిష్ఠిరుడు ఆ మాటలన్నీ విన్నాడు. నకులుడు చెప్పిన మాటలు విన్నాడు. విని అతనితోటి ఈ విధంగా అంటున్నాడు. నాపదామస్తి మర్యాద న నిమిత్తం న కారణం ధర్మస్తు విభచత్యర్థం ఉభయో పుణ్యపాపయో. చాలా మంచి మాట మాట్లాడాడు యుధిష్ఠిరుడు. ఆపదలకేమీ హద్దులే ఉండవయ్యా, ఒకదాని మీద ఒకటి పడుతూనే ఉంటుంది. అంతేకాని ఎంత ఆపదే రావాలి ఇలాంటి హద్దులే ఉండవు. కారణం కూడా ఉండదు, ఎందుకు వస్తుందో ప్రయోజనం అంతకంటే ఉండదు. పుణ్యపాపముల యొక్క ఫలరూపమైనటువంటి ఈ సుఖదుఖాల్ని విభజించడంలో మన ప్రారంధం ఏదవుతుందో అదే ప్రమాణమయ్యా. మనకు సుఖం కలిగినా దుఃఖం కలిగినా ఏం కలిగినప్పటికీ ఈ కష్ట సుఖాలు కలగడానికి ప్రారంధమే ప్రమాణమయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు భీముడు అంటున్నాడు, ప్రాతికామ్యనయత్ కృష్ణాం సభాయాం ప్రేష్యవత్తదా నమయా నిహతస్తత్ర తేన ప్రాప్తాస్ప సంశయం. నాడు సభలోకి ద్రౌపదిని దాసీవలే తెచ్చినటువంటి ప్రాతికామిని అక్కడే నేను చంపలేదు, అందుకే మనకి ఈ కష్టం కలిగింది. ఆ క్షణంలోనే వాడిని చంపేస్తే అసలు ఈ కష్టమే లేదు అన్నాడు. అంటే అర్జునుడు అంటున్నాడు, వాచస్తీక్ష్ణాస్తిభేదిన్యః సూతపుత్రేణ భాషితాః
అతి తీవ్రా మయా క్షాంతా తేన ప్రాప్తాస్మ సంశయం. ఈ సూతపుత్రుడు ఎముకలను కూడా బద్దలు చేసే తీక్షణమైనటువంటి కఠోర వచనాలు ఆ కర్ణుడు పలికాడు. అవి విన్నా కానీ నేను సహించి ఊరుకున్నాను, అందువల్లనే మనం ఈ ధర్మ సంకటంలో పడ్డామని. అంటే సహదేవుడు అంటున్నాడు, శకునిస్వాం యదా జైషీత్ అక్షజ్యూతేన భారత సమయా నహతస్తత్ర తేన ప్రాప్తాస్మ సంశయం. ఓ ధర్మరాజా, పాచికిలాట్లో శకుని నిన్ను జయించినప్పుడే నేను అతను చంపేయాలి, అలా జరగలేదు కాబట్టే మనం ఇటువంటి ఆపదలో పడ్డాము అని అందరూ కూడా ఈ ఆపదల్లో పడ్డానికి గల కారణాలని వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా చెప్పారు. అప్పుడు తతో యుధిష్ఠిరో రాజా నకులం వాక్యమబ్రవీతారుహ్య వృక్షం మాద్రేయ నిరీక్షస్వ దిశో దశ పానీయమంతికే పశ్యా వృక్షాంచాప్యుదకాశ్రితాన్ ఏతే భ్రాతరశ్రాంతా తవతాత పిపాషితా. అప్పుడు యుధిష్ఠిరుడు నకులతో అన్నాడు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారంటే అలసిపోయి ఉన్నారు వీళ్ళు, అందువలన ఓ మాద్రేయ నువ్వు చెట్టెక్కు. నకులతో చెప్పాడు, నువ్వు చెట్టెక్కి అన్ని దిక్కులా కలిగి చూడు ఒకసారి, ఎక్కడైనా నీరు కానీ నీటి మీద బతికే చెట్టు కానీ ఉంటాయేమో చూడు నాయనా, ఈ సోదరులందరూ అలిసిపోయి దప్పికతో ఉన్నారు అన్నాడు. నకులస్తు తథేత్యుక్త్వా శీఘ్రమారుహ్య పాదపం అబ్రవీత్ భ్రాతరం జ్యేష్ఠం అభివీక్ష సమంతతః. అలాగే అన్నాడు నకులుడు. వెంటనే చెట్టెక్కాడు. అంతలా చూసి అన్నగారైన ధర్మరాజుడు ఈ విధంగా అంటున్నాడు, పశ్యామి బహుళాన్ రాజన్ వృక్షాన్ ఉదక సంశ్రయాన్ సారసానాంచ నిర్హ్రాదం మత్రోదకమ సంశయం. ఓ రాజా, జలాధారంగా బతికేటువంటి చెట్లు అక్కడ దూరంగా నాకు కనిపిస్తున్నాయి, అక్కడే బెగ్గురు పక్షుల యొక్క సారస పక్షులు అంటారు, ఆ బెగ్గురు పక్షుల యొక్క కోతలు కూడా వినిపిస్తున్నాయి, అందువలన అక్కడ తప్పనిసరిగా నీరు ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు అని. తతో బ్రవీత్ సత్యధృతి కుంతీపుత్రో యుధిష్ఠిర గచ్చ సౌమ్య తత శీఘ్రం తూణై పానీయమానయ. అప్పుడు ఆ సత్యధీరుడైనటువంటి ధర్మరాజు, సౌమ్య త్వరగా వెళ్ళవయ్యా, అంబులు పొదులతో నీటిని తీసుకురా అని నకులుతో చెప్పాట. నకులస్తు తథేత్యుక్త్వా భ్రాతుర్జ్యేష్ఠస్య శాసనాత్ ప్రాద్రవత్ యత్ర పానీయం శీఘ్రం చైవాన్వపద్యత. వెంటనే నకులుడు సరే అన్నాడు, అన్నగారి శాసనాన్ని అనుసరించాడు. నీరున్న వైపుకు పరిగెత్తి వెంటనే అక్కడికి చేరాడు. సదృష్ట్వా విమలం తోయం సారసై పరివారితం పాతుకామస్తతో వాచం అంతరిక్షా సశుశ్రువే. ఆ బెగ్గురు పక్షులన్నీ చుట్టుముట్టి ఉన్నటువంటి ఆ నకులుడు అక్కడ నిర్మలమైనటువంటి ఉదకాన్ని చూశాడు. జలాశయం ఉంటే తాగాలను అనుకుంటున్నాడు. ఆ వెంటనే అబ్బా నీరు చాలా బాగుంది, స్వచ్ఛంగా ఉంది, ఇది తాగాలి అని అనుకున్నాడు. అనుకోగానే ఆకాశం నుండి ఓ మాట వినిపించింది, మా తాత సాహసం కార్షీహి మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వాతు మాద్రేయ తతప్పిబహరస్వచ. అక్కడి నుంచి పైనుంచి ఒక యక్షుడు మాట్లాడాడు, ఓ మాద్రేయ నకుల తొందరపడకు, ఈ సరస్సుపై నాకు ఇప్పటికే అధికారం ఉన్నది, నా ప్రశ్నలకు బదులిచ్చిన తర్వాత నువ్వు నీటిని తాగవచ్చు, తీసుకుపోవచ్చు అని చెప్పాడు. అనాదృచ్యత తద్వాక్యం నకులస్సు పిపాసిత పిపచ్చీతలం తోయం పీత్వా చ నిపపాత. అల్లా అన్న యక్షుడి యొక్క మాటలు విన్నప్పటికీ బాగా దాహంతో ఉన్నటువంటి నకులుడు ఆ మాటను అసలు లెక్క చేయకుండా మంచి నీరు అక్కడ దొరుకుతుంది, నీరు తాగద్దంటాడేమిటి, దీని మీద నాకు అధికారం ఉందంటాడేమిటి అనుకున్నాడు. అనుకుని గవబా వెళ్ళి ఆ చల్లటి నీటిని తాగాడు. తాగిన వెంటనే అక్కడే పడిపోయాడు. చిరాయమాణే నకులే కుంతీపుత్రో యుధిష్ఠిర బ్రవీత్ భ్రాతరం వీరం సహదేవమరిందమం. అప్పుడు నకులుడు అప్పటికి రావట్లేదు, వెళ్ళినటువంటి వాడు ఏమైపోయాడో తెలవదు. అప్పుడు వెంటనే ధర్మరాజు తన సోదరుడైనటువంటి వీరుడైనటువంటి సహదేవుడితోటి ఈ విధంగా అన్నాడు, భ్రాతాహి చిరయాతో నః సహదేవ తవాగ్రజ తథైవానయ సోదర్యం పానీయం చ త్వమానయ. ఓ సహదేవా, మాకు సోదరుడు నీకు అన్న అయినటువంటి నకులుడు వెళ్ళి చాలాసేపు అయిందయ్యా, నువ్వు వెళ్ళి మీ అన్నని పిలుచుకుని నీళ్లు కూడా తీసుకురావయ్యా అని సహదేవుడిని పంపాడు. సహదేవస్తథేత్యుక్త్వా తాం దిశం ప్రత్యపద్యత.
దదర్శ చ హతం భూమౌ భ్రాతరం నకులం తదా. అలాగే సహదేవుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ నేలపై పడిపోయి ఉన్నాడు నకులుడు, ప్రాణాలు లేనట్టుగానే ఉన్నాడు. అలా ప్రాణాలు లేకుండా పడిపోయి ఉన్నటువంటి సోదరుణ్ణి చూశాడు నకులుడిని. భ్రాతృశోకాభిసంతప్త తృషయా చ ప్రపీడిత అవిదుద్రావ పానీయం తతో వాగభ్యభాషత. భ్రాతృశోకంతో బాధపడుతున్నాడు, దాహంతో బాధపడుతున్నాడు. వెంటనే నీటి వైపు పరిగెట్టాడు. అప్పుడు మళ్ళా మాట వినిపించింది. మా తాత సాహసం కార్షీ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్వా యథాకామం పిభస్వచ హరస్వచ. ఓ నాయనా, తొందరపడకు, ఈ శిరస్సు మీద నాకు అధికారం ఉంది, నా ప్రశ్నలకు బదులిచ్చి నువ్వు ఈ నీటిని తాగొచ్చు లేకపోతే తీసుకెళ్ళచ్చు అని చెప్పాడు. మళ్ళీ ఇతడు కూడా అనాదృత్యత తద్వాక్యం సహదేవ పిపాసిత అపిబత్ శీతలం తోయం పీత్వా చ నిపపాత. ఈ దప్పికతో ఉన్న సహదేవుడు ఆ మాటను లెక్క చేయకుండా ఆ నీటిని మళ్ళీ తాగాడు. తాగిన వెంటనే సహదేవుడు కూడా పడిపోయాడు. అధాబ్రవీ స విజయం కుంతీపుత్రో యుధిష్ఠిర భ్రాతరో తే చిరగతో భీభత్సో శత్రుకర్షణ. చూశాడు, ఎప్పటికీ నకులుడు రాలేదు, సహదేవుడు రాలేదు. దాంతో యుధిష్ఠిరుడు అర్జునుడితో అన్నాడు, ఓ శత్రు సంహార భీభత్సు, నీ సోదరుడు వెళ్ళి చాలాసేపు అయిందయ్యా, అందువల్ల నువ్వు తౌ చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ త్వమ్హినస్తాత సర్వేషాం దుఃఖితానామపాశ్రయ. నాన్న, నువ్వు వెళ్ళు, వాళ్ళని తీసుకురా, అలాగే నీటిని కూడా తీసుకురా, మా అందరి దుఃఖాలను పోగొట్టేటువంటి వాళ్ళు నువ్వేయ్యా, నువ్వు చాలా మహాపరాక్రమవంతుడు, నీకు మేలు జరుగుతుంది, తప్పనిసరిగా వెళ్ళాను. ఏవముక్తో గుడాకేశ ప్రగృహ్య ససరం ధను ఆముక్త ఖడ్గో మేధావి తత్సర ప్రత్యపర్యత. అలా ధర్మరాజు అనగానే ఆయన ఆజ్ఞను పాటించేటువంటి ఆ అర్జునుడు, మేధావి అయినటువంటి అర్జునుడు ధనుర్బాణాలను చేతపట్టుకుని ఖడ్గాన్ని ధరించి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. తతః పురుష శార్దూలో పానీయహరణే గతౌ తదర్శ హతౌ తత్ర భ్రాతరో శ్వేతవాహన. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ నకుల సహదేవులు ఇద్దరూ కూడా అక్కడ ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు. అలా నీటి కోసం అక్కడికి వచ్చి అలా ప్రాణాలు కోల్పోయినటువంటి సోదరులను చూశాడు. ప్రసుప్తావివతౌ దృష్ట్వా నరసింహసు దుఃఖిత ధనురుజ్యమ్య కౌంతేయ వ్యలోకయత్తద్వనం. అలా నిద్రిస్తున్నట్టుగా పడిపోయిన సోదరులను చూసి చాలా కోపం వచ్చింది అర్జునుడికి. నరసింహుడైపోయేట బాధపడి ధనుస్సును ఎక్కబట్టి ఆ వనానంతా పరిశీలించేట. నా పశ్యత్తత్ర కించిత్ సభూతమస్మిన్ మహావనే సవ్యసాచి తతశ్రాంత పానీయం శోభ్యదావత. ఆ మహావనంలో ఒక్క ప్రాణి అర్జునుడికి కనిపించలే. ఇదేమిటి, వీళ్ళిద్దరూ ఇలా ఎలా పడిపోయారు, ఏం జరిగింది అని అనుకుంటున్నాడు. సరే, ఆయనకి దప్పికి వేసింది. మళ్ళీ నీటిలో కొద్దిగా నీరు తాగుదామని నీటి వైపు పరిగెత్తాడు. అభిధావం తతో వాక్యం అంతరిక్షా శుశ్రువే కిమాసీదసి పానీయం నైతశక్యం బలాత్వయా కౌంతేయైది ప్రశ్నాం స్థాన్మయోక్తాన్ ప్రతిపశ్యతే తతపాస్యసి పానీయం హరిష్యసి చ భారత. అలా పరిగెత్తుతూ అర్జునుడు అక్కడికి వెళ్ళే సమయంలోనే ఆకాశం నుంచి మళ్ళీ మాటలు వినిపించాయి. ఓ కౌంతేయ, నీటి దగ్గరికి వస్తున్నామేమో, బలవంతంగా ఈ నీటిని తాగలేవు నువ్వు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తే అప్పుడే నీటిని తాగవచ్చు, తీసుకుపోవచ్చు కూడా అని మళ్ళీ చెప్పాడు, వాళ్ళకి చెప్పినట్టుగానే. వారితస్త్వబ్రమీద్భార్థ దృశ్యమానో నివారయ యావద్బాణైర్వినిర్భిన్న పునర్నైవం వదిష్యతి. ఆ ఆకాశం నుంచి ఆ మాట ఆపగానే అర్జునుడు తన్ని ఈ విధంగా ఆపుతుంటే, నువ్వు ఎదురుగా వచ్చి ఆపు, నా బాణాల తాకిడికి బద్దలవుతావు, మరెప్పుడు ఇలా మాట్లాడకు, పైన ఎక్కడో అదృశ్యంగా ఉంటూ అన్నాడు. ఏమముక్త్వా తతపార్థ శరీరస్త్రానుమంత్రితే ప్రవవర్ష దిశ కృష్ణం శబ్దవేధం చ దర్శయన్. అలా అని అర్జునుడు తన శబ్దవేధ విద్యను ప్రదర్శిస్తూ అస్త్రాలతో అభిమంత్రించినటువంటి బాణాలను అన్ని దిక్కుల్లోనూ కురిపించాట. కన్యనాళీక నారాచాన్ విసృజన్ భరతర్షభ స్వత్వమోఘో అమోఘా నిషూన్ముక్త్వా తృష్ణయాభిప్రపీడిత అనేకై ఋషి సంఘాతై అంతరిక్షే వవర్ష. అనేకములైనటువంటి బాణాలను విడిచిపెట్టాడు.
విపరీతమైన దాహం వేస్తుంది. దాంతో వివిధములైనటువంటి బాణ సమూహంతో అంతరిక్షంలో బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపించేటప్పటికీ కిం విఘాతేన తే పార్థ ప్రశ్నానుక్త్వా తతప్యభ అనుక్త్వా చ పిబన్ ప్రశ్నాన్ పీత్వైవ నభవిష్యతి. అర్జున, ఇంత విఘాతం ఎందుకయ్యా? అసలు నేనేమన్నాను? ఈ నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నీటిని తాగన్నాను. ఆ ప్రశ్నలకి బదులు ఇవ్వకుండా తాగితే తాగిన వెంటనే చనిపోతాం, అందులో ఏమీ సందేహం లేదు అని చెప్పాడు. ఏవముక్తస్తతపార్థ సవ్యసాచీ ధనంజయ వజ్ఞాయైవ తాం వాచం పీత్వైవ నిపపాతః. ఆ ఆకాశవాణి అలా వినిపించినప్పటికీ ఆ పార్థుడు సవ్యసాచి అయిన అర్జునుడు దాన్ని లెక్క చేయలేదు, నీటిని త్రాగాడు, అతను కూడా పడిపోయాడు. దాంతో అక్కడ నకులుడు, సహదేవుడు, అర్జునుడు కూడా పడిపోయారు, ప్రాణాలు కోల్పోయినట్టుగా పడిపోయారు. పడిపోయేటప్పటికీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది రేపటి భాగంలో చదువుదామని తెలియజేస్తూ స్వస్తి.